ఏమయ్యా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? మా సుబ్బారావు కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు కానీ మందులు అయ్యో పంపించాడంట. సుబ్బారావుకి ప్రాణం బాగలేదు, అందుకని నన్ను నిలమన్నాడు. మరి మందులు సుబ్బారావు నీకు ఇచ్చొచ్చావా? ఆ మందులతో పాలన వెళ్ళి యాపిల్ కాడ కొనుక్కొచ్చాను. అక్కడే మార్కెట్లో ఎన్ని రోజులు కాడ తీసుకున్నాను నీకు ఇష్టమని. ఎన్నయ్యా? పావు కిలో ఉంటాయా? ఎంత తీసుకున్నాడు? ఏంటో ఈ పిల్లలు ఏం కొనుక్కొచ్చినా ఎంత ఎంత అని ప్రాణం చేస్తారు. తీసుకుంటావేంటి? ఏదో అలవాటుగా అడిగాను. కూరగాయలు కొనుక్కొస్తే ఎక్కడ కొన్నావు? ఎన్ని పుచ్చులు ఉన్నాయి? ముదిరిపోయినాయా పొండిపోయినాయా రోజంతా కొనుక్కుంటానే ఉంటావు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి కయ్యా. ఎంత చూసినా అమ్మేవాడు 4 కాయలు తూకం వేసాడు మార్చేస్తాడే. లోకం మారింది, మనం ఏం చేస్తాంలే. ఇంతగా ఎన్ని రోజులతో ఏం కొనుక్కొస్తారు అన్నయ్యకమ్మా? మన పెరట్లో వంకాయలు కాసాయి, దాంట్లో ఎండు రోజులు వేసుకుంటే కమ్మగా ఉంటుందయ్యా. రంగనాయకమ్మా నేను కోసుకొస్తా కానీ ఈ లోపు నువ్వు 2 రోజులు వచ్చుకో. సరే, ఎండు రోజులు ఇటీవు, నేను వలుచుకుంటా. రంగనాయకమ్మా ఇగో వంకాయలు. ఇదిగోయ్యా, వంకాయలు భలే ఉండయ్యా లేతగా. ఎండు 1కి 2 సార్లు శుభ్రంగా కట్టుకోవాలి. నీళ్ళలో కొద్ది సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే వంకాయ ముక్కలు కండలు రాకోకుండా ఉంటాయి. ఏమయ్యా, ఏం చేస్తున్నావయ్యా? ఏంటి ఏమైనా పని ఉందా? వెళ్ళి అక్కడ బియ్యం ఉండి కానీ కడుక్కునిరా. ఇగో రంగనాయకమ్మా బియ్యం కట్టుకొచ్చా. ఒక చెంబుడు బియ్యానికి 2 చెంబులు నీళ్లు. ఆయిలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఎండి రొయ్యలు,
ఇవో రంగులేక మీ యాపిల్ ఇచ్చానువే నువ్వు కూడా తిను. తింటాలేవే. వంకాయ ముక్కలు వంకాయ కూరలో సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. రెండు చెంచాల కారం, నీసు కూరలోకి గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. గరం మసాలా ఏమయ్యా, అన్నం కూర ఉడికింది, చేతులు కడుక్కుని రా, అన్నం పెడతా. కొత్తిమీర, ఎలా ఉందయ్యా కూర? చాలా బాగుంది రుచిగా.